శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం మండలంలోని ధర్మపురం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ప్రతి చోట మహిళలు ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ కు తిలకం దిద్ది హారతులిచ్చి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద ఓటర్లను ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ పలకరిస్తూ వారికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తు కోటేసి ఎమ్మెల్యేగా తన్ను ఎంపీగా కింజనపూర్ రామ్మోహన్ నాయుడు గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలు తమను విశేషంగా ఆదరిస్తున్నారని, ఘన స్వాగతం పలుకుతున్నారని, 1983 నాటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి నేడు కనిపిస్తున్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాలన్నీ వస్తాయి. మీరు 10 మందికి చెప్పి బాధ్యత తీసుకుని 2 ఓట్లు, ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు 2 ఓట్లు సైకిల్ మీద వేస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ పథకాలన్నీ మనకు వస్తాయి. మీరు 10 మందికి చెప్పండి, మనిషికి 2 ఓట్లు ఇస్తారు. మనిషికి 2 ఓట్లు, ఒకటి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఒకటి ఎమ్మెల్యేకి నాకు 2 ఓట్లు సైకిల్ గారు. మొన్న అనౌన్స్ చేశారు అందరికీ నమస్కారం. ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, బీజేపీ అలాగే జనసేన పార్టీ సంయుక్తంగా ఈరోజు ధర్మపురం గ్రామంలో ఎలక్షన్ క్యాన్వాస్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ 1983కు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా పునరావృతం అవుతాయని చెప్పుకోవడానికి ఈరోజు మేమందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ 5 సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి అవస్థలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు దగా పడినటువంటి పరిస్థితులు, కనీసం రేషన్ సరుకులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. మరి మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనే మాకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తమ కష్టాలన్నింటికీ కూడా ఒక పరిష్కారం చూసే దిశగా మేమందరం కూడా ఈసారి అన్ని ఓట్లు కూడా ఉమ్మడి అభ్యర్థులకు వేసి గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎదురొచ్చి హారతులు ఇచ్చి తిలకం దిద్ది మరీ ఈరోజు మమ్మల్ని పంపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 175 సీట్లలో మెజారిటీ సీట్లు మళ్ళీ మా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలందరూ కోల్పోయినటువంటి ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటున్నాం.